నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం మిగిల్చిన కర్నూలు బస్సు ప్రమాదం. 19 మంది సజీవ దహనం, 27 మంది సురక్షితం. దుర్ఘటనలో ఓ కుటుంబంలోని 4 మృతి, మరో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తల్లి కుమార్తె దుర్మరణం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోకి 58 మంది అభ్యర్థులు. నామినేషన్లు ఉపసంహరించుకున్న 23 మంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దెబ్బతిన్న సరిహద్దు వాణిజ్యం. బగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు. పాక్లో 600కి కిలో టమాటా. ప్రశాంతమైన వాతావరణంలో బస్సు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా ఉలికిపాటు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఘోర ప్రమాదం. గాఢ నిద్రలో ప్రయాణికులు ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం. చూస్తుండగానే బస్సు అంతటా చెలరేగిన మంటలు. క్షణాల్లోనే పలువురు ప్రయాణికులు సజీవ దహనం. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం మాటల కందని విషాదాన్ని నింపింది. పలువురి కలలను చిదిమేసింది. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 17 మంది పెద్దలు, 2 చిన్నారులు సహా 19 మంది మృతి చెందారని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్నారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. ఇందులో అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి కాబట్టి ఇవన్నీ వస్తాయి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్లో నడపాలి, ఈ టైంలోనే ఉండాలి, అదైతే క్లియర్గా తెచ్చుకో. కర్నూలు బస్సు దుర్ఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కుమార్తె సజీవ దహనమయ్యారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి మంగ సంధ్యారాణి, కుమార్తె మంగ చందన ప్రాణాలు కోల్పోయారు. శివాయిపల్లికి చెందిన ఆనంద్ కుమార్ గౌడ్ మస్కట్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తూ భార్య సంధ్యారాణితో కలిసి అక్కడే ఉంటున్నారు. బంధువుల పెళ్లి కోసం కొద్ది రోజుల కిందట భార్యాభర్తలు హైదరాబాద్కు వచ్చారు. పెళ్లితో పాటు దీపావళి కూడా ఉండటంతో బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న కూతురు చందన, అలహాబాద్లో ఐఐటి చేస్తున్న కొడుకు శ్రీ వల్లభ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే వారం కిందట ఆనంద్ కుమార్ గౌడ్ మస్కట్ తిరిగి వెళ్లిపోగా కొడుకు శ్రీ వల్లభ అలహాబాద్ వెళ్లిపోయాడు. జ్వరం రావడంతో సంధ్యారాణి మస్కట్ వెళ్లకుండా ఆగిపోయారు. ఈ క్రమంలోనే కూతురు చందనను బెంగళూరులో వదిలిపెట్టి మస్కట్ తిరిగి వెళ్లేందుకు ట్రావెల్ బస్లో బెంగళూరు వెళ్తుండగా అనుకోని ప్రమాదంతో తల్లి కూతురు ప్రాణాలు వదిలారు. తల్లి కూతురు సజీవ దహనంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంతో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బస్తకొండూరులో తీవ్ర విషాదం నెలకొంది. దీపావళి పండుగ కోసం సొంతూరుకు వచ్చిన మహేశ్వరం అనుష ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అనుష ఈ నెల 16న పండుగ కోసం బస్తకొండూరుకు వచ్చింది. ఉత్సాహంగా పర్వదినాన్ని జరుపుకున్న అనుష తిరిగి బెంగళూరు వెళ్లేందుకు నిన్న రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కింది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో మంటలకు ఆహుతి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలులో బస్సు ప్రమాదం నుంచి బయటపడిన రామారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదం జరిగిందన్న రామారెడ్డి తనను బస్సులో నుంచి ఎవరు లాగారో తెలియదని వెల్లడించారు. నిన్న రాత్రి జేఎన్టీయూ వద్ద బెంగళూరు వెళ్లేందుకు రామారెడ్డి బస్సు ఎక్కారు. అర్ధరాత్రి ప్రమాదం అనంతరం స్వల్ప గాయాలతో బయటపడటంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎవరది ఆ లోపల నల్లని పొగలుతుంది, గుద్దుతున్నారు అందరూ. గుద్దుతుల్లో ఎవరో ఏంటి అని ఇలా లేచి అరిసి లోపు అది ఆల్రెడీ అంతకుముందే ఒక 2-3 నిమిషాల ముందు నుంచి వాళ్ళు గుద్దుతున్నట్టున్నారు. అది ఊడింది, వాళ్ళ ముందర బయటపడిపోయారు. ఆ పడిపోతంలో నన్ను కూడా వాళ్ళు ఎవరు లాగారో ఎవరో తెలియదు. ఆ నల్లని పొగల్లో ఎవరు లాగారో తెలియదు. నేను కింద పడిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు చూస్తే ఆ ఫ్రంట్ అంతా కాలిపోయి పేలిపోతుందండి. అది ఏటో మరి బస్సులో పేలుతుంది. పేలేటోడికి ఇంకా అక్కడ అందరూ ఎవరికాళ్ళు వెహికల్స్ అలా వదిలేసి పారిపోతే మేము నెమ్మదిగా ఇదంతా బ్లడ్ అండి, వర్షంలో అలా నెమ్మదిగా ఎదరికి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇన్నోవా ఎవరో వచ్చారో 3 వాళ్ళు మమ్మల్ని అంబులెన్స్ చేయండి అంటే వాళ్ళ అంబులెన్స్ మొత్తం లేట్ అవుతుంది, మిమ్మల్ని మేము తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేస్తాం అన్నారు. ఈలోగా అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేస్తాంలో అంబులెన్స్ వస్తున్నాయి మాకు ఎదురైనాయండి. హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అసలు ఫ్రంట్ డోర్ అనేది ఆ చీకట్లో చూస్తుంటే అసలు ఓపెనే లేదండి, ఏవి ఓపెన్ లేవు సార్. లాస్ట్ది ఒకటే ఓపెన్. అందులోంచి మేము పడతంలోనే వాళ్ళు చూసి ఇటువైపుకి వచ్చారు సార్. అప్పటికే చాలా సగం అయిపోయింది సార్, కాలిపోయింది. అరుపులు కేకలు, ఆడోళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ కేకలు వేస్తున్నారు సార్. అప్పటికే సగం అయిపోయింది. ఈ కనవోలు కూడా మా దాంట్లో అది చిన్న కిటికీ సార్, మిర్రర్, పెద్ద మిర్రర్ కాదు, డోర్కున్న కిటికీని బదలు కొట్టాను సార్, అంతే. అవి మేము కూడా బదలు కొట్టలేదు. అక్కడ ఎవరో బదలు కొట్టారు పాపం. ఆ బదలు కొట్టిన వాళ్ళు దూకేత్తంలో తర్వాత నేను అందులోంచి బయటపడ్డాను. నా తర్వాత ఎవడో నా మీద పడ్డాడో ఆయన మనిషే కనబడలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. మేము 3 మాత్రం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో చేయించుకుని బయటకు వచ్చాం. ప్రమాద సమయంలో మీతో పాటు మిగిలిన ప్రయాణికుల ఆహాకారాలు మీరు విన్నారు. ఎంతమంది బయటకు వచ్చారట్టుగా ఏమైనా గుర్తించారా? ఎంతమంది లోపల ఉండిపోయారు ఏంటి సార్? ఉండటం మాత్రం టోటల్ మాత్రం 30 నుంచి 40 మంది అందులో ఉన్నాం సార్. 40 మంది దాకా ఉన్నాం. అది ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళారో మాకే తెలీదు. మేము మాత్రం ముందర బయట పడగానే మమ్మల్ని హాస్పిటల్ తీసిపోయారు. ఇంకా అక్కడ అసలు ఆ ప్లేస్లో 1 నిమిషం కూడా మేము లేము సార్. ప్రమాద దానికి సంబంధించి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? మీరు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. చాలామంది సజీవ దహనం అయ్యారు మంటల్లో. ఈ ఘటన గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటారు ప్రత్యక్ష సాక్షిగా? ఇదంతా కూడా పునర్జన్మ దేవుడు ప్రసాదించాడండి. అలాగే నన్ను అక్కడ సాయం చేసి నన్ను బయట బతికించిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ఇంకా ప్రజలకు నేను చెప్పేది, ఇంక ఆ సిచ్యువేషన్లు ఎక్కడ చూడకూడదు. ఎవరు ఏ మనిషి కూడా ఇలాంటి సిచ్యువేషన్ కళ్ళతో చూడకూడదు, అలాంటివి ఎక్కడ వినకూడదు సార్. ఉన్నంతకాలం హ్యాపీగా వెళ్ళాలి తప్ప ఇలాంటి చూసి మనిషి అది చాలా కష్టం సార్. కర్నూలు బస్సు ప్రమాదంలో గాయాల పాలైన జయసూర్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్కు చెందిన జయసూర్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం బెంగళూరుకు బయలుదేరారు. అనంతరం జరిగిన ఘోర ప్రమాదంతో మియాపూర్ మక్త మహబూబ్పేటలో నివాసం ఉంటున్న జయసూర్య తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి ఫోన్ చేసిన బాధితుడు జయసూర్య ప్రమాద పరిస్థితులను వివరించాడు. అది బస్సోడు అంకుల్. బస్సోడు ఏం చేసిండంటే బండిని గుద్దేసరికి బండోడు వెళ్ళి పడిపోయాడు వేరే దగ్గర. ఆ బండోడు డివైడర్ అవుతల, లెఫ్ట్ సైడ్ డివైడర్ అవుతల వాడికి మొత్తం అంతా కట్ అయిపోయి వాడు పడిపోయాడు. వాడికి భయం వేసిందో, డ్రైవర్ కి ఏమైందో తెలియదు. బండి బస్ కిందనే ఉంది, అది అట్లనే పోతుంది. సో నిప్పు స్టార్ట్ అయ్యింది, రావడం స్టార్ట్ అయ్యి మంట అయ్యింది. నీకెలా అనిపించింది ఆ టైంలో? నువ్వేమనుకుని దుంకేవు? నువ్వు? నేను పడుకోలేదు, అదే ఫుల్ గా నిద్రపోలే, జస్ట్ అలా కళ్ళు మూసుకొని అలా ఉన్నా. ఓకే, నీకేమైనా స్మెల్ అనిపించిందా లేకపోతే ఏమన్నా నీకు వాసన వచ్చింది? మొత్తం వాసన వచ్చింది. వాసన పొగ 2. లేచి చూస్తే అందరూ మంట అని అంటున్నారు. ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు, డ్రైవర్ ఏమో లేడు. ముందేమో డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు. నేను నా లాస్ట్ నుంచి 2వ సీటు. ఓకే, నా ముందు అప్పటికి ఒక 5-6 మంది ఉన్నారు. అప్పటికి అదే వెనకాల డోర్ బాగా కొడుతున్నారు.
నేను ఇంకో ఆయన నా సైడ్ డోర్, నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. ఓకే. నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేనా ఏమేమి తెలియదు. ఒక 10 నిమిషాలు దాన్ని ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది, మేము దూకేసాం ఇద్దరం. దూకేసి బయటకు వచ్చేసిన ఒక 5 నిమిషాలకి ఇంకా బస్ మొత్తం కాలిపోయింది. మా బావు చెప్పాడండి, డ్రైవర్ నిర్లక్ష్యం కూడా చాలా ఉందంట. ఏమన్నా పగలగొడదామన్నా కూడా ఏమీ లేవంటండి. పిల్లలైతే అందరు చాలా ఇబ్బంది పడి అక్కడికక్కడే డెడ్ అయిపోయారంటండి. మొత్తం కాలిపోయి మస్ అయిపోయారు. డ్రైవర్లను మీ చేతుల్లో మా ప్రాణాలు పెడుతున్నామండి, మాకు అన్యాయం చేయకండి దయచేసి. నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా జాగ్రత్త పడి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా అవసరాల నిమిత్తం మేము ఏదో ఒక బస్సు బుక్ చేసుకుంటుంటాం, వస్తుంటాం మీ మీద నమ్మకాలతో. మా ప్రాణాలను పలంగా పెట్టకండి దయచేసి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతాపం తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బస్సు దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హెల్ప్ లైన్ ఏర్పాటుతో పాటు బాధిత కుటుంబాలకు సాయం అందించేలా జెన్కో సీఎండీ హరీష్ ను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ పౌరులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న జరిగే ఈ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో 23 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 58 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు. ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది పడగా 2014 ఎన్నికల్లో 21 మంది, 2018లో 18 మంది పోటీ పడ్డారు. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా పార్కు ఏర్పాటు చేయాలని గతంలో జీహెచ్ఎంసీని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుది దశకు చేరుకున్న పార్కు నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రోహిన్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరిగ్గా సరఫరా చేయడం లేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో కాంట్రాక్టర్ల పనితీరు ఆశించిన రీతిలో లేదని మండిపడ్డారు. సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల మహిళా శిశు సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించడంలో రాజీ పడేది లేదని, లబ్ధిదారులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్న భరోసా తల్లిదండ్రుల్లో కలిగించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి వంగరలోని పివి రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో విషాద ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థిని శ్రీవర్షిత వసతి గృహంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యల వల్ల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన వర్షిత తనకు భయంగా ఉందంటూ కేర్ టేకర్ కు తెలియజేయగా ఆమె తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. అందరూ చదువుకుంటున్న సమయంలో బయట కూర్చొని చదువుకుంటానని చెప్పి వెళ్లిందని, హాజరు సమయంలో కనిపించకపోవడంతో వెతకగా హాస్టల్ గదిలో చున్నీతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించిందని తోటి విద్యార్థులు తెలిపారు. కుమార్తెను తీసుకువెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా కనిపించిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో బస్సును పక్కకు తీస్తుండగా క్రేన్ బోల్తాపడి క్రేన్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మేడం నమస్తే. ఈ ఉదయం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బస్సును పక్కకు తీస్తుండగా క్రేన్ సహాయంతో క్రేన్ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. సాయంత్రం సహాయక చర్యలు చేపట్టగా ఈ ప్రమాదం జరిగింది. పోలీస్ సిబ్బంది హుటాహుటిన ట్రైన్ డ్రైవర్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం అయితే లేదు, స్వల్ప గాయాలు కావడంతో ఊరి పిలుస్తున్నారు. మరో ట్రైన్ సహాయంతో ఆ క్రేన్ ను అక్కడి నుంచి తొలగించారు. మేడం, ధన్యవాదాలు రామకృష్ణ.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 27వ తేదీ ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగాను బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గత 2 రోజులు బట్టి అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇంచుమించు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది ఉండింది. దాని ప్రభావంతో ఈరోజు ఉదయం 5:30 అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. సో ప్రస్తుతం ఏర్పడిన ఈ అల్పపీడనం కూడా మనకి సూచన ఏంటంటే రేపటికి మనకి వాయుగుండంగాను, ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగాను, తర్వాత 27వ తారీఖు నాటికి ఇంచుమించుగా తుఫానుగా మారే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. ఖమ్మము, మహబూబాబాదు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ దక్షిణంలో ఉన్న జిల్లాలకి మటుకు ఈరోజు ఎల్లో అలర్ట్, అంటే 7 నుంచి 12 సెంటీమీటర్స్ వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల పడే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో కూడా కొద్దిగా క్లౌడీనెస్ ఉండి ఈవినింగ్ అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు, మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. 2 దేశాలు బార్డర్ను మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రవాణా వ్యవస్థ కూడా స్తంభించి సరుకు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వ్యాపారులు భారీ స్థాయిలో నష్టాలను చవిచూస్తున్నారు. వీటి ప్రభావంతో ఇరు దేశాల్లో నిత్యావసర వస్తువులు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మూసివేత 2 దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవలే ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. పాకిస్తాన్ బార్డర్ మూసివేయడంతో ఆఫ్ఘన్ వ్యాపారులు ప్రతిరోజు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించడంతో సరకును సరఫరా చేసేందుకు కష్టతరమవుతోంది. దీని ప్రభావంతో 2 దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్లో టమాటో ధరలు 5 రెట్లు పెరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కిలో టమాటోల ధర 600 పాకిస్తానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. సాధారణంగా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి ఏటా 2 దేశాల మధ్య $2.3 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఇటీవలే ఇరు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బార్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలను పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల రోజుకు ఇరువైపుల నుంచి దాదాపు $1 మిలియన్ నష్టం వాటిల్లుతుందని కాబూల్లోని పాక్ ఆఫ్ఘన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఆఫ్ఘన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్లు పేర్కొంది. అటు సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5,000 కంటైనర్లు నిలిచిపోయాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే 2 దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్లోని దోహాలో పాక్ ఆఫ్ఘన్ రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఇరు దేశాల మధ్య తదుపరి రౌండ్ చర్చలు అక్టోబర్ 25న ఇస్తాంబుల్లో జరగనున్నాయి. కెనడాతో వాణిజ్య చర్చలు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా కెనడాలో కొన్ని రోజులుగా ఓ ప్రకటన వైరల్ అవుతుండటం ట్రంప్ను ఆగ్రహానికి గురిచేసింది. అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలను వ్యతిరేకిస్తున్నట్లు ఉంది. ఈ క్రమంలోనే ఆయన కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు. సుంకాలకు వ్యతిరేకంగా రొనాల్డ్ రీగన్ మాట్లాడినట్లు ఉన్న వీడియో ఫేక్ అని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ తనకు తెలియజేసిందని రాసుకొచ్చారు. $75,000 కెనడా ఆ ప్రకటనను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అమెరికా న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు కెనడా ఆ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. కెనడా దారుణమైన ప్రవర్తన కారణంగా ఆ దేశంతో వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నానని తెలిపారు. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థలకు సుంకాలు చాలా ముఖ్యమని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై కెనడా ప్రధాని కార్యాలయం స్పందించలేదు.
H1B వీసా దరఖాస్తు రుసుం పెంపునకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై పోరాడేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. నూతన విధానాల వెనుక తమ ఉద్దేశాలేమిటో కోర్టుకు వివరిస్తామని చెప్పారు. చాలా కాలంగా H1B వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం సహా వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశమని కరోలిన్ తెలిపారు. H1B వీసా వ్యవస్థ దుర్వినియోగం కారణంగా అమెరికన్ల వేతనాలు తగ్గిపోయాయని ఆరోపించారు. అమెరికన్ల హక్కులను కాపాడటానికే ట్రంప్ H1B వీసా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆమె వివరించారు. H1B వీసాలపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు ఉద్యోగ సంఘాలు కోర్టులో సవాల్ చేశాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో ఓడి సిరీస్ను చేజార్చుకున్న టీమిండియా చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. శనివారం సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇదే వారికి చివరి వన్డే కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 2 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాలో భారత్కు వన్డే సిరీస్ లేకపోవడమే అందుకు కారణం. ఈ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ అదిరే ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2వ వన్డేలో 73 పరుగులతో ఆకట్టుకున్న రోహిత్ 3వ వన్డేలోనూ రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు వన్డేలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 2 సార్లు డకౌట్గా వెనుదిరిగిన కోహ్లీ చివరి మ్యాచ్లో చెలరేగి విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. 2వ వన్డేలో అక్షర్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఆసీస్ ఆటగాళ్లు ఇబ్బంది పడిన నేపథ్యంలో 3వ వన్డేలోనైనా కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది. సిరాజ్, అర్షద్ రాణా మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉంది. నితీష్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా గడ్డపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కుతుందా అనేది చూడాలి. మరోవైపు చివరి వన్డేలోనూ గెలిచి సిరీస్ను వైట్ వాష్ చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. కర్ణాటకలోని ఓ గ్రామంలో దీపావళి తర్వాత రోజు గోరే హబ్బ అనే పండుగను వినూత్నంగా జరుపుకుంటారు. చామరాజనగర జిల్లాకు సరిహద్దుగా తమిళనాడు భూభాగంలో ఉన్న గుమటాపుర గ్రామంలో ఈ పండుగను చేసుకుంటారు. ఇందులో మహిళలు, పురుషులు, పిల్లలందరూ ఒకరిపై మరొకరు పేడ విసురుకుంటారు. ఇలా చేయడాన్ని ఆశీర్వాదం, ఐక్యత, శుద్ధికి ప్రతీకగా అక్కడి ప్రజలు భావిస్తారు. పేడతో కొట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు కూడా పోతాయని గ్రామస్తుల నమ్మకం. పండుగకు ముందు గ్రామ ప్రజలు ఒక గాడిదను స్నానం చేయించి అలంకరించి చెరువు వద్ద పూజలు చేస్తారు. తర్వాత వారు చెరువులో స్నానం చేసి ఉత్సాహంగా గ్రామానికి తిరిగి వస్తారు. అనంతరం ఆటపాటల మధ్య గోరే హబ్బ పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం బలిపాడ్యమి తర్వాతి రోజు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది గ్రామానికి చేరుకొని ఈ పండుగను వీక్షిస్తారు.